ఏదైతే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 మంది ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, హెల్పర్స్ కానివ్వండి, ఇది ఒక పెద్ద సంస్థ. అంగన్వాడీ టీచర్స్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తన మానస పుత్రికలుగా చూసుకునేటువంటి పరిస్థితి. ఎప్పుడు అంగన్వాడీలకు రక్షించాలని, వారి మంచి బాగోగులు చూడాలని, వారు మంచి జీవితంలో ఉండాలని చెప్పేసి వారికి ఎప్పుడు నిరంతరం వారి గురించి ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారే. గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా వారు 1వ తారీఖు శాలరీస్ తీసుకోలేరు. ఈ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల కాలంలో ప్రతి నెల 1వ తారీఖు వాళ్ళకి శాలరీస్ పడి చాలా సంతోషంగా వాటి కుటుంబం కానివ్వండి వాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితులు. దానిలో భాగంగా వారు ఒక నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. ఇంతటి విపత్కర పరిస్థితులు జరిగాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మా వంతుగా ఒకరోజు శాలరీని ప్రకటించాలని కానీ, లేకపోతే అందరి మద్దతుతో ఏదైతే అంగన్వాడీకి యూనియన్స్ ఉన్నాయో, సిఐటియు కానివ్వండి, ఏఐటిసి కానివ్వండి, ఫోరం ఫర్ అంగన్వాడీ కానివ్వండి, ఏదైతే తదితర యూనియన్స్ అందరినీ కూడా చర్చించి ఈ విధంగా ఈ యొక్క బృహత్తమైన కార్యక్రమంలో మనం కూడా పాలు పంచుకొని చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉందామని చెప్పి వీరందరూ కూడా మద్దతు పలకటం జరిగింది. దీనిలో ముఖ్యంగా కొన్ని యూనియన్లు, సిఐటియు లాంటి యూనియన్స్ ఏదైతే వీళ్ళు ఒకటి ప్రకటన చేసుకోవటం జరిగింది. కమిషనర్ గారిని కలిశారు, ఏదైతే జేడీ గారిని కలిశారు. అంగన్వాడీ వర్కర్కి వచ్చేసి 200 రూపాయలు, హెల్పర్కి వచ్చేసి 100 రూపాయలు ఒక రోజు దాన్ని మనము చంద్రబాబు నాయుడు గారికి విరాళంగా ఇద్దాము, ఎవ్వరికి భారంగా కాకుండా ఉంటుందని నిర్ణయించినప్పుడు మిగతా యూనియన్స్ అందరూ కూడా ఓకే అన్నప్పటికీ కూడా సిఐటియు యూనియన్ కావాలని చెప్పి మేమంతా బేర్ చేయలేము, 100 రూపాయలు మాత్రమే సెంటర్కి ఇవ్వగలము, అంగన్వాడీలంటే చాలా చిన్న స్థాయి ఉద్యోగస్తులు అని చెప్పి వీరు చెప్పడం అనేది చాలా దుర్మార్గకరమైన విషయం. ఎందుకంటే పాపం అంగన్వాడీ వాళ్ళు చాలా చిన్న ఎంప్లాయీస్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు అన్నప్పుడు మేము ఒకటే అడుగుతా ఉన్నా సిఐటి లీడర్స్ ని, అమ్మ మరి మీరు వసూలు చేసినప్పుడు మీరు ఎన్నో రకాలుగా బిల్డింగ్ ఫండ్స్ అని వసూలు చేస్తారు, లేక మెంబర్షిప్ అని వసూలు చేస్తూ ఉంటారు, మహాసభలు పెడితే డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. అంటే వీటన్నిటికన్నా కూడా ఇచ్చే అమౌంట్ వరద బాధితులకు ఇచ్చే 300 మీకు భారం అనిపించిందా? మరి అదే అంగన్వాడీస్కి శాలరీస్ పెంచినప్పుడు మీరు డిమాండ్ చేసి తీసుకుంటారు కదా, మీ ఫుల్ శాలరీ ఇస్తారా లేకపోతే మీకు వచ్చినటువంటి జీతంలో హాఫ్ శాలరీ ఇస్తారా అని మీరు డిమాండ్ తీసుకున్న రోజులు లేవా అండి? సిఐటి లీడర్స్ నేను సూటిగా అడుగుతా ఉన్నాను. ఈ రోజు వచ్చేసి మీరేదో పెద్దగా 300 రూపాయలు ఇస్తే అంగన్వాడీలకు చాలా భారం అవుతా ఉంటది, వాళ్ళు చాలా చిన్న ఉద్యోగస్తులు అని చెప్పేసి బూటకపు మాటలు చెప్తే ఎవరు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు.